Place Overseas Education Consultant. Study in UK. Low fee and without IELTS. 2 years work permit. Admissions are open for September 2024. Mobile number 9989999003. కానీ రిస్క్ అని అనిపించలేదా రిస్క్ అంటే అమ్మా ఈ వయసులో రిస్క్ చేయకపోతే నేను 70 ఏళ్ళు అయినప్పుడు అయ్యో ఆ రోజుల్లో నేను అలా చేసుంటే బాగుండేది అనకపోతే ఎందుకు? ఒకటమ్మా మనం చేసామనుకో సక్సెస్ అయితే 10 మంది చెప్పుకుంటారు, ఫెయిల్యూర్ అయ్యింది అనుకో అమ్మా ఒక లెసన్ లాగా లైబ్రరీలో ఉంటది, నువ్వే చెప్తావు. సక్సెస్ అయినా చెప్తావు, ఫెయిల్యూర్ అయినా నువ్వే చెప్తావు. రాకే సక్సెస్ అయ్యాడు కాబట్టి ఇలా చేయండి అంటావు, ఫెయిల్యూర్ అయితే ఇలా అయింది కాబట్టి ఇలా చేయొద్దు ఇలా అంటావు. వేణు గారి విషయంలో అది ప్రూవ్ అయిందని అంటాను. సక్సెస్ అయ్యాడు, అసలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా పూర్తిగా చూసే వరకు ఈ రేంజ్ లో అసలు తీయగలరా మరి కదా. ఎంత స్ట్రగుల్ అనుభవించుంటాడండి, ఎన్ని బాధలు పడి ఉంటాడు. జబర్దస్త్ వదిలేసి చిన్న క్యారెక్టర్ చేసుకున్నా కూడా అది వదిలేసి డబ్బులన్నిటిని అటు రెంట్లు కట్టాలా, ఇంట్లో కుటుంబానికి మినిమం ఉంటాయా, నీడ్స్ ఉంటాయా, అవన్నీ పక్కన పెట్టి ఒక రూమ్ లో కొన్ని నెలలు కూర్చొని ఒక కథ రాసుకొని వేరేనండి. అన్నంత ఈజీ కాదు, కింద కామెంట్ పెట్టా అంత ఈజీ కాదు. రైట్. ఆ విషయం నిజంగా ఆ విషయంలో వేణు గారిని ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ గా నాకు ఆ సినిమా చూసిన ప్రతిసారి అంటే మీకు ఆయనతో ఒక కోఆర్డినేషన్ ఉండుంటుంది కాబట్టి నాకు పరంగా చెప్పాలంటే ఆయనే ఆదర్శం నిజంగా చెప్పాలంటే. చాలా మంది అనుకున్నారు ఆ టైంలో. ఇప్పుడు ఈ విషయంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు మన రిస్క్ ఫ్యాక్టర్ లోకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయాలి అఫ్ కోర్స్, ఎందుకంటే మంచి వచ్చిన వాళ్ళే అనుభవించాలి, చెడు వచ్చిన వాళ్ళే అనుభవించాలి. సో దీంట్లో ఎలా ఉంటుంది సపోర్ట్? నా ఇంట్లో అండి నేను ఇది చేస్తాను అంటే ఏ రోజు నన్ను అడిగిన వాళ్ళు లేరు. ఎందుకంటే బికాస్ నాకు నాన్న ఇచ్చిన ఆస్తి లేదు, మా అమ్మ ఇచ్చిన ఆస్తి నాకు లేదు, వాళ్ళ ఆశీస్సులు ఉన్నాయి. వాళ్ళ ఆశీస్సులతో నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. మా అమ్మ ఏ దేవుడికి దండం పెట్టుకుంటుందో తెలియదు, ఏ దేవుడికి పూజ చేస్తుందో తెలియదు, ఏ తల్లైనా కూడా కొడుకు బాగుండాలని చేస్తుంది. సో మా అమ్మ ఎప్పుడు వీడు బాగుంటే చాలు అనుకుంటా. ఆ బ్లెస్సింగ్స్ నాకున్నాయి, అవి చాలు. ఈ మాట ఒకటి అడుగుతాను నేను. చాలా మంది నేను మీ జబర్దస్త్ లో చేసే ఇంట్రెస్ట్ చాలా మంది చేశాను, కానీ మీ మాట తీరు మీ మనస్తత్వం చాలా మంది దగ్గర నాకు కనిపించలా. ఒక ఇంటర్వ్యూ అనన్నా లేదంటే వే ఆఫ్ చాలా మంది జబర్దస్త్ లో ఒక నేమ్ ఫేమ్ వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయిపోయి మా అమ్మలు అనేవాడు ఏమిటి, మేము ఇంటర్వ్యూ ఇవ్వాలా మీకు అనే ఇదిలో కూడా మాట్లాడే సందర్భం. కానీ మీరు ఇంత డౌన్ టు ఎర్త్ ఉండడానికి డౌన్ టు అసలు మీ మాట తీరు అలా ఉండడం అసలు వెనక అంటే పేరెంట్స్ దా లేకపోతే అసలు మీకు అంటే చెప్పాను కదండి, నేను ఇండస్ట్రీకి రావడమే నేను రాలేదండి. బేసికల్ నాకు ఇండస్ట్రీలో నాకు టచ్ లేదు. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్. సర్వసాధారణమైన 500 రూపాయల నుంచి నా జీవితం, 250 రూపాయల నుంచి నా జీవితం స్టార్ట్ అయింది. ఒక మిమిక్రీ చేసుకుంటే ఒక ప్రోగ్రామ్ పెళ్లిళ్ళకి చేశా, బర్త్డే పార్టీలకు చేశా, శ్రీమంతాలకి చేశాను, పెద్ద మనిషి అయిన ఫంక్షన్లు అన్ని చేశా. అన్నిటి మీద స్టేజీల మీద నేను మిమిక్రీ చేశాను, యాంకరింగ్ చేశాను. అలా చేసుకుంటున్నా దేశ విదేశాలు. నేను వెళ్ళని కంట్రీ లేదు, నేను వెళ్ళని ప్రోగ్రామ్ లేదు, అన్ని చేశాను. ఒకసారి పడుకునే ముందు నువ్వు ఏంటని క్వశ్చన్ మార్క్ వేసుకుంటే చాలు. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది, లైఫ్ అనేది ఉంటుంది. చాలా మంది ఏంటంటే పాత జీవితం వదిలేద్దాం కొత్త జీవితంకి వచ్చాం కదా అనుకుంటారు. నేను ఇప్పటికీ మా ఇంట్లో అన్ని అంటే నేను ఒకటి రాసుకుంటా, ఇప్పటికీ రాసుకుంటా. ఉంది కదా అని వాడేస్తే రేపటి రోజు లేనప్పుడు ఏముంటదండి మన లైఫ్. నాకుంది కదా అని నేను ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించాను అనుకో, అందే నేను పడిపోయినప్పుడు నన్ను లేపడానికి ఒకడు కూడా రాడు. మనం నలుగురితో బాగుంటేనే రేపు మనం పరిగణించినప్పుడు. నేను ఇక్కడి నుంచి మీతో నేను బయటికి వెళ్ళిపోయా ఇంటర్వ్యూ చేసి, మీ మనసులో ఎక్కడో అనుకుంటారు కదా అబ్బాయి ఇతను మామ బాగుండాలి, తెలియకుండా మీకు మీరే నా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. అది ఉంటుందండి. ఆ బ్లెస్ అనేది దాన్నే దేవుడి బ్లెస్సింగ్స్ అంటావా మనుషులు అంటావా అని తెలియదు, కానీ ఒక బ్లెస్సింగ్ మనతో తీసుకెళ్తున్నాం అంటే సక్సెస్ తీసుకెళ్ళినట్టే. ఎప్పుడైనా ఇన్ని 13 సంవత్సరాల ఈ కెరియర్ లో ఫినాన్షియల్ గా బాగా ఇబ్బంది పడి స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భం ఎవరి లైఫ్ లోనే ఉంటాయండి. దేవుడి దయ వల్ల నాకైతే అలాంటివి ఎదురు అవ్వలేదు. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. నేను లేని 0 నుంచి వచ్చాను కాబట్టి ఒక రూపాయిని ఏ డివిజన్ చేసి ఏ రకంగా ఖర్చు పెట్టాలో నాకు తెలుసు, ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టకూడదో నాకు తెలుసు. ఇప్పుడు యాక్చువల్ గా మీకు తోడయ్యారు సుజాత గారు. ఇప్పుడు ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? ఇద్దరు బ్యాలెన్స్ ఏం లేదండి. బేసికల్లీ నాలో ఆమెకు నచ్చేది ఏంటంటే ఇవే. మీరు ఇప్పుడు ఏమన్నారు ఇంత సింపుల్ అంటే
తను ఫస్ట్ స్టార్టింగ్ లో జబర్దస్త్ మీకు తెలుసు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. సుజాత యాంకర్ గా ఉన్నప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్ళా ఇట్లా వాళ్ళ టీవీ ఛానల్ కి ఒక అరగంట లేట్ వెళ్ళా. వెళ్ళగానే మీరు ఏంటండి అంత పెద్ద స్టార్ అయితే ఏంటండి ఇంత లేట్ కూర్చోబెడతారా అన్నారు. అయ్యి సారీ అండి నాకు సుజాత గారు నన్ను కూడా కూర్చోబెట్టారు ఒక గంట. అవునా మీరు ఇంటర్వ్యూ చేశారు సుజాత? మీరు సుజాత గారిని కూర్చోబెట్టి నన్ను కూడా ఒక గంట కూర్చోబెట్టారు. ఇప్పుడు అయ్యో అందుకే నన్ను కూడా గంట కూర్చోబెట్టారు. సార్తో చేస్తే మీరు కూడా మళ్ళీ నాకు సంబంధం లేదు, మీ సార్ తీసుకొని వచ్చాడు కాబట్టి అలా అయింది. నా టైం అయితే టైం ఉంటా నేను. సరే అయితే సుజాత గారికి జస్ట్ సపోర్ట్ చేయడం కోసం వెళ్ళాను. ఇంటర్వ్యూ అంతా అయిపోయింది. ఇలానే అయిపోయిన తర్వాత మీరు రాకముందు నేను ఏమో అనుకున్నానండి, నిజంగా మీరు కలిసిన తర్వాత మీరు అని నా గురించి ఇంకా భజన చేయడం స్టార్ట్ చేసింది ఒక పావు గంట. ఇంకా సర్లేండి ఇలా అనుకుంటానండి. పాపం అనుకోకుండా ఆవిడ మణికొండ రావడం, నేను కాల్ చేయడం, ఇంటర్వ్యూలో మీకు ఏమన్నా తీసేయాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి. తను చాలా జర్నలిస్ట్ కాబట్టి ఈ రోజుల్లో ఆ జర్నలిజం అనేది లేదండి. ఏదన్నా మాట్లాడితే అదే హైలైట్ చేసేద్దాం, అదే మాట్లాడితే అంటే దరిద్రం ఏంటంటే అవే చూస్తున్నారు జనాలు కూడా. మనం ఏం చేస్తాం? పాపం తను జర్నలిజం ఫీల్డ్ నుంచి వచ్చింది. రాకేష్ గారు మీరు మాట్లాడిన దాంట్లో మీకు నచ్చని సబ్జెక్ట్ ఏమైనా ఉంటే డిలీట్ చేద్దామండి చెప్పండి అని. అయ్యో అలాంటిది ఏం లేదండి, అన్ని బాగానే వచ్చి మీరు టెలికాస్ట్ చేసుకోవచ్చు అని అంటే, అక్కడి నుంచి ఫ్రెండ్గా నాకు కూడా జబర్దస్త్ చేయాలని ఉందండి అంటే, మీరు ఎవరు నా టీంలో ఎందుకండి, నా టీంలో అంతా చిన్నపిల్లలు అదంతా ఒక రకంగా ఉంటుంది, మీరు చేసినా ఒకటే చేయకపోయినా ఒకటే నా దాంట్లో, మీరు వేరే దాంట్లో చేస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోతారు జబర్దస్త్లో మీరు అని. లేదు లేదు మీ దగ్గరే చేయాలి, నాకు మీరంటేనే ఇది చాలా క్లీన్ కామెడీ ఉంటుంది మీది అది అనేసరికి నా టీంలో చేయడం స్టార్ట్ చేసింది. అక్కడి నుంచి మేము వర్క్ పార్ట్నర్ అయ్యాం, వర్క్ పార్ట్నర్ కంటే లైఫ్ పార్ట్నర్ అయ్యాం. మామూలు స్టోరీ కదా అసలు మాట అది ఎలా కన్వే చేస్తారంటే మీరు ప్రతిదానికి లింక్ పెడతా అదానే కాదు అంటే ఏముంటది అందుకన్నా ఇప్పుడు జీవితంలో అదే ఇంకా ఎటు చెప్పినా అదే ఉంటుంది.